నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ రీతిగా మరొకసారి పరిశుద్ధమైన దేవుని మాటలను ధ్యానించుటకు సర్వాధికారి అయిన దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. బాగున్నారు కదండి? దినదినము నూతనమైన మాటలతో మీ గృహాలను దర్శిస్తూ ఆత్మీయంగా దేవునిలో బలంగా నాటబడాలని మా అనుదిన ప్రార్థన. ఎంతమంది వీక్షిస్తున్నారు, ఎంతమంది మా వాక్యాన్ని ఆదరిస్తున్నారు, వారికి అందరికీ నా ప్రభువు మీ 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 కుటుంబాలను మేలులతో తృప్తిపరచాలని ప్రార్థిస్తున్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను ధ్యానిస్తున్నప్పుడు ఈ దినకాలం కూడా ఒక హెచ్చరికతో కూడిన ఒక మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమా మాట అంటే, నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా సాకులు. ఏమంట? సాకులు. సాకులు అంటే అర్థం ఏంటంటేనా, చెప్పిన పని చేయుటకు ఇష్టపడక చెప్పే వాటిని సాకులు అంటారు కదండి. ఇవి మనము వింటూనే ఉంటాం, మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. ఏమని? మనం ఏదన్నా ఒక చిన్న పని మన బిడ్డలకు అప్పగిస్తే ఆ పని వాళ్ళు చేయలేరు, చేసే శక్తి ఉంటుంది, అంత శక్తికి మించిన పనులేం మనం చెప్పం మన బిడ్డలకు. చిన్న చిన్న పనులే చెప్తుంటాం. వారికి ఆ పని చేయాలంటే ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, వాయిదా వేసేసి మళ్ళా చూసుకోవచ్చులే అని. మనం అడిగినప్పుడు ఏం చెప్తారు? అయ్యో నాకు చెయ్యి నస్తుంది, కాలు నస్తుంది, కడుపు నస్తుంది, చేయాలనుకున్నాను, నాకు చేయబుద్ధి కాలేదు. వంకర్లు, సాకులు, ఆ పని నుంచి తప్పించుకోవడానికి కదండి. ఇవి సర్వసాధారణంగా కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది దేవుడు వారికి కొన్ని పనులు అప్పగించినాడని, కొన్ని బాధ్యతలు ఇచ్చినాడు. ఆ బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తించలేక వాటి నుంచి తప్పించుకొని పోతూ ఒక నెపము, ఆ పని సరిత చేయలేక సాకులు చెప్పి పక్కకు వెళ్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి చాలా మంది ఉన్నారు. కానీ దేవుని మహాకృప చొప్పున సమయానుకూలంగా కొద్ది మందిని మనం ధ్యానం చేద్దాం కదండి. సమయం చాలా విలువైంది కాబట్టి ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక మనకిచ్చిన శ్రేష్టమైన సమయంలో మాటలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం మూలవాక్యంలోనికి వెళ్తే ఒక వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త, కృత నిబంధన గ్రంథము, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం. 21వ అధ్యాయము 28వ వచనము. మీకేమి తోచుచున్నది? మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. ఇక్కడ దేవాది దేవుడు ప్రభుల వారు ప్రశ్న వేస్తున్నారండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రికి అనారోగ్యం ఉందో, పని చేయడానికి పొద్దు మనసు పుట్టలేదేమో, కుమారుని దగ్గరికి వెళ్ళి, నాయనా ఒకరోజు పొలం కాటికి పోయి పని చూడిపోనానా అంటే కరాఖండిగా అన్నాడు, నేను పోను అన్నాడు. తర్వాత ఏమనిపించిందో ఏమో, మా నాన్న చెప్పినాడు కదా అనేసి వెళ్ళిపోయినాడు పొలం పనిలోని.
అదే మాట ఇంకొక కుమారుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నానా నాకు ఒంట్లో కొంచెం నలతగా ఉన్నట్లుంది, పోయి పొలం పని చూసుకోపు అంటే వాడు ఎంతో వినయముగా, అమ్మో నా తండ్రి మా నాన్న నాకు ఒక బాధ్యత అప్పగించినాడు, ఆ బాధ్యతను నేను చక్కగా నిర్వర్తించాలని చెప్పి ఏమని మాట్లాడుతున్నాడు, అయ్యా తండ్రి నాయనా నేను పోతానా, నేను పోయి చేస్తానా అని ఎంతో వినయంగా చెప్తూ పోయినాడా, పోలే. ఇక్కడ ఏమంటే ఒక సాకు ఉంది, పోతా అన్నవాడు పోలేకపోయినాడు, పోను అన్నవాడు పోయినాడు. మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు, అయ్యా నా మాటలను ప్రకటించండి మీరు అన్నప్పుడు, బాప్తీసం తీసుకున్నప్పుడు, కొత్తగా రక్షించబడినప్పుడు, దేవుని సన్నిధానంలో ఒడంబడిక తీసుకొని క్రమమైన విశ్వాస జీవితాన్ని నేను కొనసాగిస్తానని వాగ్దానాలు చేసి చాలా మంది దేవుని సన్నిధానంలో సాకులు వెతుకుతున్నారండి. ఏమని, ఒక 3 నెలలు 4 నెలలు నిక్కరంగా, 3 నెలలు 4 నెలలు అవసరం లేదండి, 2 నెలలు చాలు. కొత్తవానికి పొద్దెరగదు అని పనివానికి పొద్దెరగదు అన్నట్లు కొత్తగా బాప్తీసం తీసుకొని రక్షించబడినప్పుడు దేవుని సన్నిధానంలో ఎప్పుడు చూసినా వాళ్ళే కనపడుతుంటారు. ఎందుకంటే అయ్యో దేవుడు నా కోసం ప్రాణం పెట్టినాడండి, దేవుని సన్నిధానంలో కనపడకోకుంటే ఎట్లా, దేవునికి ప్రార్థన చేయకోకుంటే ఎట్లా, దేవుని మాటలను ధ్యానించుకోకుంటే ఎట్లా, దేవునికి మొరపెట్టుకోకుంటే ఎట్లా అని బాగా ఉంటారండి 2 నెలల వరకు. తర్వాత క్రమక్రమంగా వారి యొక్క విశ్వాసం సన్నగిల్లుతూ ఉంటుంది, సాకులు వెతుకుతూ ఉంటారు. ఆ సాకులు అంటే ఏమీ మధ్య కనపరావడం లేదే ప్రార్థనకు అంటే, అయ్యో ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉందండి, బడ్జెట్ తయారు చేయాలి, పై అధికారులకు నేను ఏమేమి చేసినానో నా పని యొక్క బాధ్యత అంతా వాళ్ళకి వివరించాలి, పనికి వెళ్తున్నాను, శరీర బడలికగా ఉంది, రావడానికి అబ్బడం లేదు, ఎన్నెన్నో రకరకాల సాకులు చెప్తుంటారు. వింటూనే ఉంటారు కూడా. మీరు కూడా మీ సంఘాలలో మంచి ప్రార్థనా పరులు ఒక వారం రాకపోతే ఆసక్తి గల వారు అడుగుతూ ఉంటారు, ఏం రావడం లేదంటే ఏదో ఒక నెపం, ఏదో ఒక సాకు అక్కడి నుంచి తప్పించుకోవడానికి. ఇక్కడ కూడా ఈ తండ్రికి ఆ 2 కుమారులు, ఒక కుమారుడు పోను అని చెప్పినా పోయి తన బాధ్యతను నెరవేర్చినాడు. పోతాను అని చెప్పిన వ్యక్తి పోకోకుండా తన బాధ్యతను విస్మరించి సాకులు వెతుకుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారండి సాకులు చెప్పేవారు. వారు ఎవరు, ఎలా ఉన్నారో ఒకసారి చూద్దామా. మన పాత నిబంధన గ్రంథానికి వస్తే ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న దేవుని మాటల్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 18వ వచనము. లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృపను గణపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. 20 కూడా. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. అది చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా. నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. ఇంత స్టోరీ దేని గురించి ఉందంటే, ఇక్కడ లోతు యొక్క సాకు చాలా స్పష్టంగా కనబడుతుందండి మనకు. ఏముంది ఆడ సాకు చెప్పడానికి అంటేనా, ఒకానొక దినాన అబ్రహాం గారి వెంట ఉన్నారు లోతు గారు. పినతండ్రి కుమారుడు
తమ్ముడు వరుస కుమారు వరుస అవుతారు లోతు. అబ్రహాము వెంట ఉన్నాడు. అబ్రహాం తోడుగా వెళ్తూ అబ్రహాం యొక్క ప్రార్థనా జీవితాన్ని అవలంబించుకున్నాడు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు లోతు గారు. అలా వారి పయనం సాగుతూ ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఆస్తి ఎక్కువైపోయింది, లోతు గారికి కూడా ఆస్తి ఎక్కువైపోయింది. ఆస్తులు ఎక్కువైపోయే కొద్దీ పనివారు కూడా ఎక్కువైపోయినారు. మందల పశువులు కాసుకునే వారు అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు గొడవలు సంభవిస్తూ ఉన్నప్పుడు అబ్రహాం గారు చక్కని మాట అంటున్నారు, నాయనా మనము సహోదరులం, బంధువులం, రక్త సంబంధికులం, మనకు జగడం అవసరం లేదు, కొట్లాట అవసరం లేదు, మూతులు ఇట్లా మొక్కలు ఇట్లా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇదిగో నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతానికి వెళ్ళు, నేను వేరే ప్రాంతానికి వెళ్తాను అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ 4 దిక్కులు చూపిస్తున్నాడు. ఆ 4 దిక్కులలో ఏ దిక్కుకైనా నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళే దిక్కుకు నేను రాను, నేను వెళ్ళే దిక్కుకు నువ్వు రావద్దు. ఇలా పంచుకుంటున్నప్పుడు లోతు గారికి సొదొమ గొమొర్రా పట్టణము చాలా పచ్చికగా కనపడింది, పచ్చగా కనపడింది. లోకం పచ్చగా ఉంటుంది కదండి, అందులో ఉన్న మర్మాలైతేనేమి, లోపాలైతేనేమి, ఆ ప్రాంతం మనకు మన శరీరానికి అయితేనేమి, మన కుటుంబానికి అయితేనేమి హానికరంగా ఉంటుందా, ఆరోగ్యకరంగా ఉంటుందా, ఏది ఆలోచించలేదు. వెళ్ళాడు, చూశాడు, ఆ ప్రాంతం అంతా పచ్చగా ఉంది. ఓ నేను ఇంట్లో సమృద్ధిగా జీవించగలను అని లోతు తన నిర్ణయం తీసుకొని వెళ్ళాడు. ఒక్క క్షణం ఆలోచించి నింటే లోతు గారి గురించి ఈ రీతిగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, మరొకరి కోణంలో ధ్యానించవలసిన వారమైన. ఏం ఆలోచన అంటే, ఆ చిన్నాన నేనెట్లా నిర్ణయం తీసుకోగలను, నీ నిర్ణయం ఏదో నువ్వు చెప్పు, పని వాళ్ళను సర్దమనుచుదాం, కొట్లాడుకోకుండా చేసుకుందాం అని సలహాలు కానీ సూచనలు కానీ ఏమి ఇవ్వలేదండి. తనకి ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణం నచ్చిందో తన బంధువర్గాన్ని అయితేనేమి, తన ఆస్తిపాస్తుని అంతటినీ తీసుకొని వెళ్ళిపోయినాడు. అబ్రహాం గారు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంతవరకు బాగుంది. ఆ ప్రాంతంలో అడుగు పెడతానే లోతు గారికి భయంకరమైన వాతావరణం కనపడిందని. ఊరు అవతలనే గుడారం వేసుకున్నాడు, కానీ ఊరు లోపల భయంకరమైన పాపం. సొదొమ గొమొర్రా పట్టణం పాపంతో నిండిపోయిందండి. వావి వరుస లేదు, చిన్న పెద్ద లేదు, ముస్లిం ముతక అనే తేడా లేదు. అక్రమము విస్తరించిపోయిందండి సొదొమ గొమొర్రా పట్టణంలో. అలాంటి పట్టణంలో తను మాత్రము నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. అంటే ఎంతగా నలగొట్టబడుతున్నాడో, తన ఒక్క నిర్ణయం ద్వారా, తన అవివేకంగా ఆలోచించడం ద్వారా తన కుటుంబం పతన స్థితిలోనికి పోవడానికి కారణమైపోయిందండి. ఆ ఆలోచన అనేది చేస్తుంటే తన కుటుంబం మరొక రీతిగా జీవించేది. కానీ ఎప్పుడైతే తన సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండి మనసుకు నలుగొట్టుకుంటూ జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చిందండి. ఎందుకు మనం గమనిస్తుంటాం, కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నా, 3 4 వారు చీటికి మాటికి కొట్లాడుతూ ఉంటే మనము 1కి 2 సార్లు అడుస్తాం, అరవాకండి, అర్చాకండి, గొడవ చేసుకోకండి, కొట్లాడకండి, అర్చుకోకండి అని 3-4 సార్లు ఫస్ట్ సున్నితంగా చెప్తాం, గమ్ముగా ఉండండి అంటాం. మాట వినరు, ఇంకా అల్లరి ఎక్కువ అవుతుంటుంది వారి గొడవ, అంటాం. ఇంకా కాక మనం ఏం చేస్తాం, చేతికి పని చెప్తాం, బెత్తమన్నా తీసుకుంటాం. కుటుంబ సభ్యులనే కంట్రోల్ చేయడానికి ఇన్ని నానా పాటలు పడుతుంటే సర్వాధికారైన దేవుడు తను సృజించిన జనులు చెడు మార్గంలో పయనిస్తూ చెడు ఉద్దేశాలు కలిగి ఉండి తమ జీవితాలు చెడు మార్గంలో పయనించుకుంటూ పాపంలో మునిగి తేలుతున్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసినప్పుడు ఎక్కసమైపోయింది దేవాది దేవునికి. ఈ పట్టణాన్ని నేను ఈ క్షణమే నిర్మూలం చేయాలా అన్నప్పుడు దూతలు వచ్చినప్పుడు అబ్రహాం గారికి కలుసుకున్నారు. అబ్రహాం గారికి నేను మరుగు చేయను కదా, నా స్నేహితుడు అబ్రహాంకు తెలియచేయాలని తెలియచేసినప్పుడు లోతు పక్షాన అబ్రహాం గారు మొరపెడుతున్నాడు, అయ్యా
ఆ పట్టణంలో 50 మంది ఉన్నా, 45 మంది ఉన్నా, 20 మంది ఉన్నా తగ్గించుకుంటూ వస్తున్నాడు. లాస్ట్కు 5 మంది ఉన్నా నువ్వు రక్షించపా అంటే, చాలు ఎక్కువ మాట్లాడినావు, నువ్వు వెళ్ళు అని దేవుడు సర్దించు. దూతలు లోతు యొక్క కుటుంబానికి వచ్చి నువ్వు తడువు చేయకోకుండా వచ్చే బయటికి అని చెప్తున్నప్పుడు ఈ దేవుని ఉగ్రత ఈ ప్రాంతం మీదకి వచ్చింది. 19వ వచనాలు మొత్తం చదువుకుంటూ వస్తే మనకు కనపడుతుందండి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అన్నప్పుడు లోతు తడువు చేస్తున్నాడు. అయ్యో, ఈ ప్రాంతాన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలా, ఇంకా నేను చాలా దూరం ప్రయాణం చేయాలా, అంత దూరం నేను ప్రయాణం చేయలేను. సాకు వెతుకులాడుతున్నాడు లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టలేక. ఆ పట్టణం దగ్గరలోనే సోయరు అనే చిన్న పట్టణం ఉంది, ఊరుంది. ఆ ఊర్లోకి నేను వెళ్తాను. అయ్యా, ఈ ప్రాంతమంతా నేను అగ్నిగంధకముల చేత కాల్చి వేస్తున్నాను, నువ్వు ఈ ప్రాంతంలో అస్సలు ఉండద్దు అని దేవుడు చెప్తుంటే లోతు గారు సాకు వెతుకుతున్నాడు. ఆ పట్టణానికి ఆనుకొనే ఉండాల, సొదొమ పట్టణం దగ్గరలోనే ఉండాల. అయ్యో, ఆ పట్టణంలో చేరినప్పటి నుంచి నా విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకోలేకపోతున్నానే, మనసారా నేను దేవునికి ఆరాధన చేసుకోలేకపోతున్నానే, నా కుటుంబం పతన స్థితిలోనికి వెళ్ళింది, నా బిడ్డలు కూడా వీళ్ళ మధ్య గడుపుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు కూడా చెడిపోతాయి, చెడుకు నేను చాలా దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన లోతు గారికి లేదు. కానీ సాకు వెతుకుతున్నాడు. ఏమా సాకు అంటే, సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరలోనే సోయరు అనే చిన్న ఊర్లో నేను తల దాచుకుంటున్నాను, నాకు కృప చూపించు, కనికరించు అన్నప్పుడు దేవుడు అలాగే కానీ పోనీ అక్కడ జీవించినందుకు ఏమన్నా మేలు పొందుకున్నాడా? కుటుంబం వ్యవస్థ నాశనం అయిపోయిందండి. శాపం కలిగింది ఆ కుటుంబానికి. అమోనియేలు, మోయాబీయులు అనే జనాంగం తన బిడ్డల ద్వారా ఉద్భవించినారు. ఆ ఆడబిడ్డలు తండ్రి ద్వారా పాపం చేసి సంతానాన్ని పొందుకున్నారండి. ఎంత ఘోరమైంది. దేవుడు చెప్పినట్లు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని దూరంగా ఇడిచిపెట్టి దూరంగా వెళ్ళింటే తన జీవితము, తన బిడ్డల జీవితము మరోలా ఉండేది. కానీ తను కోరుకున్నాడు, సాకు వెతుకున్నాడు అక్కడే ఉండాలని. పతనం అయిపోయినాడు. చాలా మంది నేటి కాలంలో అదే సాకులు వెతుకుతున్నారు. అక్కడ గుంత ఉంది, పాపపు గుంత ఉంది, ఆ ఊబిలో నువ్వు చిక్కుకుంటావు, ఆ ఊబి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అంటే ఏమంటారు తెలుసా? ఆ ఊబి గుంత ఉండే చోటికి నేను ఎందుకు వెళ్తాను, ఆ పక్క నుంచి వెళ్ళిపోతాను కదా, దానికి నాకు చాలా దూరంగా ఉంటుంది. కాలు జారడానికి ఎంత సమయం కావాలండి గుంతలో పడ్డానికి? పాపం అరచేతిలోనే పెట్టుకుని తిరుగుతున్నారు, సాకులు వెతుకుతున్నారు. పాపానికి మాకు చాలా దూరము, మేము పాపానికి దూరంగా ఉంటాము, దేవునికి సమీపంగా ఉంటాము అంటారే కానీ అరచేతిలో పెట్టుకుని పాప యూబులో జీవిస్తూ సాకులు వెతుకుతున్నారు లోతులాగా. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట వింటున్న జనాంగమా, మీరేమన్నా దేవుని సన్నిధానంలో సాకులు వెతుకుతున్నారా? సాకులు వెతుకుతున్నట్లయితే నా లోతు యొక్క కుటుంబాన్ని చూడండి. ఎంత దుర్భరమైన జీవితం. భార్య ఉపస్తంభం అయిపోయింది, కొడుకులు అల్లుళ్ళు అగ్నిగంధకంలో కాలిపోయినారు, మిగతా బిడ్డలు కాలిపోయినారు. 2 కుమార్తెలను వెంట పెట్టుకొని వచ్చినా కానీ వారి యొక్క జీవితము ఘోరమైన జీవితంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. ఒకవేళ దేవుని సన్నిధానంలో నువ్వు సాకులు వెతుక్కోకుండా సాక్ష్యాన్ని కలిగి జీవించినట్లయితే నీ సాక్ష్యపు జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే, మొదటిగా లోతు యొక్క సాకు దగ్గరగా ఉండాలని. రెండవదిగా గమనించినట్లయితే లూకా సువార్త కొత్త నిబంధన గ్రంథము
లూకా సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. ఇక్కడ ఒక నెపాలు ముగ్గురు మోపుతున్నారండి సాకులు. అక్కడ మనం గమనించినట్లయితే ఒక విందు జరుగుతుంది. 14వ అధ్యాయము 13వ వచనంలో, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారును, వృద్ధివారును పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందువనని చెప్పాను. ప్రభువు వారు చెప్తున్నప్పుడు అక్కడ కొంతమందిని పిలుస్తున్నారు. అయ్యా, విందు జరుగుతుంది, పెండ్లి విందు జరుగుతుంది, మీరు రండి. పెండ్లి విందు అంటే మన ఊళ్ళలో జరిగే పెండ్లి విందు కాదు, కానీ దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధానానికి రండి అని ఒక పిలుపు దేవాది దేవుడు పిలుస్తున్నప్పుడు ఇక్కడ చెప్తున్నారు. ముగ్గురు వ్యక్తులు 3 సాకులు చెప్తున్నాడు. మొదటివాడు ఏమంటున్నాడు? నేను పొలం కొన్నానండి, దాని హద్దులను చూసుకోవాలి. కొనేటప్పుడే హద్దులు చూసుకుంటారు కదా. ఈ ఉపమానం చాలాసార్లు దేవదేశం గారు వివరించి ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఒక స్థలము మనం కొనాలి అన్నప్పుడు దాని హద్దులు ఎక్కడా, దాని ముగింపు ఎక్కడా, ఈ పక్క ఎవరున్నారు, వీళ్ళ వల్ల మనకేమన్నా సమస్యలు వస్తాయా, ఇవన్నీ గమనించి పొలం గాని, స్థలం గాని, ఇల్లు గాని, ఏవైనా గాని ముందే గమనిస్తాం. కానీ ఇక్కడ ఈ ముగ్గురికి ఒకరు పొలము అంటున్నాడు, ఒకడు ఎద్దులు అంటున్నాడు, ఇంకొకడు వివాహము అంటున్నాడు. దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడక సాకులు వెతుకుతున్నారండి. నేటి కాలంలో కూడా సాకులు వెతుకుతున్నారు. దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడా? ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తే దేవుడు వినడా అని అతిపూరి మాటలు. మా భాషలో ఇట్లనే మాట్లాడతారు, మా రాయలసీమలో అతిపూరి పెత్తనాలంట. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుని వినడా? మా అక్కర్లు తీర్చడా అని. నువ్వు సహవాసం కలిగి ఉండి నీకున్న సమస్యను బట్టి పక్క ఉన్న విశ్వాసికి చెప్పినప్పుడు సంఘమంతా కూడుకొని సమూహముగా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా, చిన్న సమస్య అయినా అది తొలగిపోయేదిగా ఉంది. దేవుని సన్నిధానానికి రాకోకుండా నా సమస్యలు తొలగిపోలేదు, నేను ఇలాగే ఉన్నాను, దేవుడు నాకేం మేలు చేయలేదని దేవుని మీద కూడా నెపం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మీద బురద చల్లే వాళ్ళు కూడా ఉన్నారు. అలనాడు మనం కృత నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యంలో చూసినట్లయితేనా, పేతురు గారు చెరసాలలో బంధింపబడి ఉన్నారు. సంఘం ఎలా ప్రార్థిస్తుందంట? అత్యాసక్తితో. దేవుని సన్నిధానానికి రావడానికి ఆశ కలిగి ఉండాలి, కానీ సాకులు ఉండకూడదండి. చాలా మంది ఉద్యోగాలకు, పనులకు, కుటుంబానికి, బంధువులకు, అధికారులకు, ఇతరులకు ఇచ్చే సమయము, వాళ్ళకి ఇచ్చే విలువ చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఈ ప్రాణాత్మ దేహాలను ఇచ్చిన దేవుడు, మనకు ఊపిరిచ్చిన దేవుని ఘనపరచడానికి సమయం లేదండి. సాకులు వెతుకుతూ ఉంటారు. దేవుని సన్నిధానంలో గడపకోకుండా అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, మరొకసారి దేవుని సన్నిధానానికి వస్తామని సాకులు వెతుకుతుంటూ పారిపోతుంటారే, కానీ వారి జీవితాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే సాకులు వెతుక్కోకుండా దేవుడు రండి నా యొద్దకు ద్విమనస్కులారా అని పిలిచినప్పుడు, 2 తలంపులతో ఉన్న వారులారా మీరు ఎవరైనా కానీ నా సన్నిధానానికి రండి అన్నప్పుడు ఆయన సన్నిధానంలో సరెండర్ అయి మోకరించి ప్రార్థిస్తే
ఎట్టి కార్యమైన దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. మొదటిగా లోతు సాకు వెతుకున్నాడు, రెండవదిగా ముగ్గురు వ్యక్తులు సాకులు వెతుకుని దేవుని నుంచి దూరమైనారు. చివరిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న ఈ వ్యక్తి ఎంత గొప్పగా సాకు వెతికినాడండి. 24వ అధ్యాయము అప్పుడతడు 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశానిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులా భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. ఇక్కడ పెద్ద అధికారి అండి ఫెలిక్స్ అనే అతను. పౌలు గారు ప్రసంగిస్తున్నాడు రక్షణ గురించి, నీతిని గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో విమర్శన గురించి. దేవుని సన్నిధానంలో నువ్వు నిలబడితే ఏమని చెప్తావయ్యా? నీకు రక్షణనే లేదు, పాపంలోనే జీవిస్తున్నావు, ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటావు, అన్యాయంలోనే జీవిస్తూ ఉంటావు, నీతి న్యాయాలు కలిగిన జీవితాన్ని జీవించు, ఈ లోకం మీద ఉన్న ఆశలన్నీ తీసివేయి, ఆశా నిగ్రహం గురించి మాట్లాడుతుంటే ఆ మాటలకు వణుకొచ్చిందండి ఫెలిక్స్ గారికి. భయపడి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక సాకు, ఏమన్న సాకు, ఇప్పటికి చాలే, చెప్పింది చాలు, నాకు ఎప్పుడన్నా సమయం ఉంటుంది కదా, అప్పుడు నిన్ను పిలిపిస్తాను, అప్పుడు వచ్చి మరికొన్ని మాటలు. సంఘంలో నేటి కాలంలో అదే జరుగుతుందండి. రక్షణ గురించి మాట్లాడితే అంత ఇట్లా బిగసుకపోయి ఉంటుంటారు. తల్లిదండ్రులేమో రక్షణ పొందుకున్నారు, ప్రతి ఆదివారము పరిశుద్ధమైన దేవాదేవుని యొక్క శరీరము రక్తంలోనికి వాళ్ళు పాలు పొందుకుంటున్నారు. యవ్వన ప్రాయంలోకి వచ్చినారు, 19-20 సంవత్సరాలు వచ్చిన ఈ బిడ్డలకు రక్షణ గురించి అవగాహన లేదు. ఈ ఫెలిక్స్ తిన్ననే బిగసుకపోతున్నారు. ఎందుకు ఆ మాటలు? మాకు ఈ లోకంలో ఇంకా ఈ లోకాశలలో ఊగిపోవాలా? మేము మా జీవితాలను ఆనందకరంగా సాగించుకోవాలి, దేవుని సన్నిధానంలో రక్షణ తీసుకొని, బాప్తీసం తీసుకొని, మారు మనసు పొందుకొని దేవుని బిడ్డలుగా జీవించాలంటే లోక సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకోకూడదు కదా. ఇంకా లోకంలో ఏమేమో ఉన్నాయి, అవన్నీ మేము పొందుకోవాలని ఈ ఫెలిక్స్ తిన్న రక్షణను వాయిదా వేస్తున్నారండి చాలా మంది. తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు. దేవుడు వాళ్ళని పిలుచుకున్నప్పుడు పిలుచుకుంటారు. ఎట్లా చెప్పందే ఎట్లా పిలుచుకుంటారు? హెచ్చరిక చేయందే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇలా చెప్పితే సాకులు వెతుకుతున్నారండి. ఇదే అనుకూలమైన సమయము, రక్షణ దినము అంటున్నాడు దేవాది దేవుడు. నీ మనసులో ఎప్పుడైతే మారు మనసు పొందుకొని నేను దేవుని బిడ్డగా జీవించాలనే ఆశ ఎప్పుడైతే నీలో కలుగుతుందో అదే క్షణం నువ్వు సేవకునితో మాట్లాడితే సిద్ధంగా ఉంటాయి. అలనాడు కందాకే దాని కింద పనిచేస్తున్న ఎవరు, అతడు నపుంసకుడు, ఫిలిప్ గారిని అడుగుతున్నారు, అయ్యో నాకు త్రోవ చూపకోకుంటే నేను ఎట్లా వెళ్ళేదంటే దేవుని యొక్క లేఖనాలు విశదపరిచినప్పుడు అయ్యో అక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం తీయడానికి ఏమన్నా ఆటంకమా? ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని మాటలు తాకుతాయో సాకులు అవసరం లేదండి, సాకులు వెతుకోవాల్సిన పని లేదు. నేను క్రీస్తు బిడ్డగా జీవిస్తాను, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ఎన్నో అవమానాలు భరించాడు, నా కోసం ఆ సర్వోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు నేనేమి ఇవ్వగలను? నా పాత రోత నలిగిన హృదయాన్ని, పాపంతో నిండిన నా హృదయాన్ని నా దేవునికి నేను సమర్పిస్తే నా దేవుడు నూతనమైన హృదయాన్ని నాకు ఇస్తాడు అనే ఆలోచన కలిగి ఉండాలండి. సాకులు వెతుకుతుంటారు. ఇప్పుడా, ఈ వయసుకా, ఈ క్షణంలోనేనా, ఇంకా నా చదువు పూర్తి కాలేదే, ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, ఇంకా నాకు వివాహం కాలేదండి. రక్షణకు, వివాహానికి, ఉద్యోగానికి, చదువుకు ఏం సంబంధం అండి? సాకులు వెతకమాకండి, సాక్ష్యాన్ని కలిగి జీవించండి. నువ్వు క్రీస్తు బిడ్డగా జీవించినట్లయితే నీకు కొదువుగా ఉన్న ప్రతి వాటిని దేవుడు కృప వెంబడి కృపతో నింపేవాడుగా ఉన్నాడు.
ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు సాకులతో బ్రతుకుతున్నారేమో, ఆ సాకులు నాటికే కట్ చేసి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించండి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలతో నిండుగా దీవించబడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రములైనా. అలనాడు తండ్రి లోతు సాకులు వెతుక్కొని తండ్రి తమ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకున్నాను నాయన. అలాగే పెళ్లి విందుకు రమ్మని దేవాది దేవుడే ఆహ్వానం పలికినప్పుడు 3 వ్యక్తులు ఆ విందుకు రాకోకుండా సాకులు వెతికి నిత్యాగ్ని నరకంలోనికి వారు వెళ్ళి ఉన్నారు తండ్రి. అలాగే దేవుని యొక్క రాజ్యం యొక్క వార్తను పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు ఫెలిక్స్ మరొక సమయం తీసుకుందామని దాటివేసినాను నాన్న. నేటి కాలంలో తండ్రి మాటలు వింటున్న మీ బిడ్డలు సాకులు వెతకక తండ్రి, ఇదిగో సాక్షివైన తండ్రి నీ పాదముల చెంతకు వచ్చి నీ మాటలు యందు లక్ష్యం ఉంచి వారి జీవితాలను తండ్రి మీకు అప్పగించుకునే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందరైతే మాటలు వింటున్నారో వారిని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.